వెల్కమ్ టు పూరాలుకల్. తెలంగాణలో ఎండలు మండుతుండడంతో సర్కార్కు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నీటి డిమాండ్ పెరగగా హైదరాబాద్ సిటీలోనూ ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఏప్రిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మేలో మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సాగునీటి పేరుతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసిన ఏపీ ఇప్పుడు తాగునీటి సాగు చూపి మరిన్ని నీళ్లను తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా జాగ్రత్త పడుకుంటే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు సాగర్లో నీటి మట్టం గణనీయంగా పడిపోతుండడంతో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ కు నీటి విడుదల నిలిపేశారు అధికారులు. ఇటు గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్ కి చేరువవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు ప్రాజెక్టులతో పాటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల నుంచి జాగ్రత్తగా తాగునీటి సరఫరా చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తాగునీటి సరఫరా విషయంలో ఎప్పట్లాగే ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తుంది. ఫిబ్రవరిలో నిర్వహించిన కేఆర్ఎంబీ మీటింగ్లో శ్రీశైలం నుంచి 822 అడుగులకు దిగువన, సాగర్ నుంచి 515 అడుగులకు దిగువన కేవలం తాగునీటి కోసమే డ్రా చేసుకోవాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టులోనూ అప్పుడు నిర్ణయించిన డెడ్ స్టోరేజ్ తో కలిపి 39 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇక సాగర్లో 515 అడుగుల వద్ద డెడ్ స్టోరేజ్ తో కలిపి 140 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ రెండు ప్రాజెక్టులతో కలిపి తాగునీటి కోసం కేవలం 14 టీఎంసీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు అంటున్నారు. శ్రీశైలం నుంచి ఇబ్బంది లేకపోయినా సాగర్ నుంచే ఎక్కువ నీటి అవసరాలు ఉంటున్నాయి. అయితే ఏపీ ఇప్పటికే తన కోటా మొత్తాన్ని తీసుకెళ్లిపోయినా మళ్లీ ఇప్పుడు తాగునీటి అవసరాల కోసమని నీటిని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ కేఆర్ఎంబీ అనుమతిస్తే ఏపీ ప్రభుత్వం కూడా కాలువ గేట్లెత్తి ఈజీగా నీటిని తరలించి అక్కడి సమ్మర్ ట్యాంకుల్లో నిల్వ చేసుకుంటుంది. అదే జరిగితే సాగర్ నీటి మట్టం కొద్ది రోజుల్లోనే 510 అడుగుల దిగువకు పడిపోతుందని, ఆ తరువాత హైదరాబాద్ అవసరాలకు మోటార్లు పెట్టుకుని లిఫ్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 1800 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో భూగర్భ జలాలు పడిపోవడం, రోజు విడిచి రోజు కొన్ని ఏరియాల్లో 2-3 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతుండడంతో తాగునీరు అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో మార్చి నుంచి జనం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారు. ఏప్రిల్ చివరికల్లా పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుంది. నిజానికి హైదరాబాద్ సిటీకి పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరాలంటే ప్రతిరోజు 750 ఎంజీడీలు అవసరమవుతాయి. కానీ మార్చ్ ప్రారంభంలోనే సిటీకి మెట్రో వాటర్ బోర్డు రోజు 500 ఎంజీడీలు సరఫరా చేయగా ప్రస్తుతం 550 ఎంజీడీలకు పైగా సప్లై చేస్తోంది. నాగార్జున సాగర్ నుంచి 275 ఎంజీడీలు, ఎల్లంపల్లి నుంచి 163, ఉస్మాన్ సాగర్ నుంచి 22.50, హిమాయత్ సాగర్ నుంచి 10.58, మంజీరా నుంచి 40.52, సింగూర్ నుంచి 69.7 ఎంజీడీలు కలిపి మొత్తంగా 581.35 ఎంజీడీల నీటిని డ్రా చేస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 13.80 లక్షల నల్లా కనెక్షన్లకు అధికారులు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలకు బల్క్ పద్ధతిలో నీళ్లు సప్లై చేస్తున్నారు. కానీ అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ప్రజలు వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. వెస్ట్ సిటీలోని షేర్లింగంపల్లి, కుకట్పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట్, నార్సింగ్, శంకర్పల్లి, మెహందీపట్నం వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో వెస్ట్ సిటీలోని షేర్లింగంపల్లి, కుకట్పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట్, శంకర్పల్లి, మెహందీపట్నం వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో అక్కడి ప్రజలంతా వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. వేసవిలో తాగునీటి అవసరాల కోసమే నీటిని వాడుకోవాల్సిన అవసరం ఉండడంతో రెండు రాష్ట్రాలు నీటిని తీసుకోవడం ఆపేశాయి. అయితే ప్రతిసారి అధికారులు ఇలాగే చెప్తున్నా ఏప్రిల్ చివరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మే మొదటి వారం కల్లా భూగర్భ జలాలు వేగంగా పడిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. మేలో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో 2-3 రోజులకోసారి కూడా నల్లా నీరు రావడం కష్టంగా మారుతుంది. వందల గ్రామాల్లో వారానికోసారి కూడా భగీరథ నీళ్లకు దిక్కుండట్లేదు. ఆయా చోట్ల ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత అనుభవాల దృష్ట్యా అధికారులు ఈసారైనా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే తప్ప తాగునీటి కొరత తప్పదని పలు సూచనలు వినిపిస్తున్నాయి.